ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అక్టోబర్ మాసంలో మనము పౌలు మిషనరీ ప్రయాణాలు అన్నటువంటి ఆ థీమ్ మీద మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. అందులో భాగంగా నేటి ధ్యాన అంశం ఏంటంటే శ్రమలలో విశ్వాసము, నమ్మకత్వం లేకపోతే ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్. మరి ఈ యొక్క దీన్ని గురించి మరి ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్, మరి మన యొక్క శ్రమలలో మనం ఏ రీతిగా మరి నమ్మకంగా ముందుకు వెళ్ళాలా, కొనసాగాల అన్నటువంటిది మరి నిర్వచనం చూచినప్పుడు శ్రమలలో విశ్వాసం అనేది కష్టాల మధ్య దేవుడు మరియు ఆయన మిషన్ పట్ల అచంచలమైనటువంటి నిబద్ధతను సూచిస్తుంది. ఒక డెఫినేషన్ పిల్లల faithfulness in trials refers to the unwavering commitment to God and his mission amidst adversity. కాబట్టి పిల్లలాగా ఇది ఆ యొక్క నిబద్ధత, ఆ సంపూర్ణ సమర్పణ దేవునికి అనేక కష్టాలు, నష్టాలు, సుఖ దుఃఖాలు అవన్నీ కూడా దే ఆర్ పార్ట్ ఆఫ్ బిలీవర్స్ లైఫ్. కాబట్టి మన యొక్క మిషన్కు పిల్లలు దేవుడు మనకి ఇచ్చినటువంటి పని, కర్తవ్యం, లక్ష్యం, గురి, గమ్యము అటన్నిటిని కూడా మరి చేయటానికి, అటు కొనసాగటానికి మరి ఏ విధములైనటువంటి కష్టాలు, ట్రయల్స్ అనేటటువంటి అవన్నీ కూడా మరి మనల్ని ఆపలేవు పిల్లల. మరి ఇక్కడ ఎవరిని గురించి మరి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మరి ముఖ్యంగా ఈరోజు 2వ కొరింథీయులు 11వ అధ్యాయము 23 నుంచి 27 దాకా చదువుకుందామండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయల్లా మరి బైబిల్స్ ను దర్శించవలసిందిగా కోరుతున్నాము. 2వ కొరింథీయులు 11 అధ్యాయము 23 నుంచి 27 దాకా. ఇందులో ముఖ్యంగా మనం 3 అంశముల మీద మనము ఈ యొక్క వాక్యం ధ్యానించినట్టున్నది. మొట్టమొదటిగా పౌలు యొక్క ఆధారాలు, పాల్స్ క్రెడెన్షియల్స్, ఆయనకున్నటువంటి అర్హతలు లేకపోతే ఆయనకున్నటువంటి ఆధిక్యతలు, క్రెడెన్షియల్స్ అవి చాలా ముఖ్యం. వాట్స్ యువర్ క్రెడెన్షియల్స్, మన యొక్క ఉన్నటువంటి ఏంటి అనేటువంటిది. మరి రెండవదిగా శోధనల జాబితా, లిస్ట్ ఆఫ్ ట్రయల్స్. ఆయన అనేక విధాలైనటువంటి ట్రయల్స్, ఆయన మరి ఏ శోధనల గుండా లేకపోతే శ్రమల గుండా వెళ్ళినటువంటి ఆ శ్రమలన్నింటిని కూడా అక్కడ ఆ జాబితా మనం చూస్తున్నాం. అది 24, 25 వచనాల్లో. మరి మూడవది కొనసాగుతున్న పోరాటాలు, ఆన్ గోయింగ్ స్ట్రగుల్స్ మనకు జీవితంలో ప్రియులారా. మరి ఒకటి పోతే ఇంకొకటి, ఆ రీతిగా అనేక కొత్త సమస్యలు లేకపోతే కొత్త పోరాటాలు, ఛాలెంజెస్ ఇన్ లైఫ్, దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ప్రియులారా. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఎవరిని గురించి ఆడియన్స్, ప్రేక్షకులు ఎవరంటే మరి వారి విశ్వాస ప్రయాణంలో వ్యక్తిగత పరీక్షలు మరి సవాళ్ళను ఎదుర్కొంటున్నటువంటి విశ్వాసులను లక్ష్యంగా ఇవి మరి పౌలు భక్తుడు చెప్తున్నాడు పిల్లలు. విశ్వాస ప్రయాణంలో amid believers facing personal trials and challenges in their faith journey, మన యొక్క విశ్వాసపు రంగంలో, పందెపు రంగంలో పిల్లలు ఒక దగ్గర రాసినట్లుగా విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి, హీఈస్ ది ఆథర్ అండ్ ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్ పిల్లలు. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచొచ్చు మన ముందు ఉంచబడినటువంటి పందెపు రంగంలో ఓపికతో పరిగెత్తుదాము అని చెప్పి హెబ్రీ 12వ అధ్యాయం లో మనం చూస్తాం పిల్లల మొదటి భాగంలో. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దామండి. మరి మరి మొట్టమొదటిగా పౌలు యొక్క ఆధారాలు, పాల్స్ క్రెడెన్షియల్స్. 23వ వచనం మనం చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాప్రాయములో ఉంటిని. దిస్ ఇస్ ద లైఫ్ ఆఫ్ ఎ బిలీవర్. పిల్ల ఎంతగా పిల్లారా ప్రయాసపడుతున్నాడు,
అనేక సార్లు చెరసాల క్రీస్తు కొరకు ప్రియులారా మరి అనేక దెబ్బలు ప్రియులారా మరి అనేక ప్రాణాపాయాలు వి నీడ్ టు టేక్ రిస్క్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ రిస్క్స్ అండ్ ఆల్. ఎంతో ధైర్యం అవసరము, ఎంతో సాహసం అవసరము దేవుని కొరకు పిల్లారా. మరి మేము ఆ యొక్క చైనాలో ఉండినప్పుడు సో మెనీ పీపుల్ టోల్డ్ అస్, నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి. వెన్ వీఆర్ రెడీ, ప్రభు కొరకు మనం ధైర్యంగా ఉన్నప్పుడు అక్కడి నుంచే పిల్లారు అనేక మందికి మరి డైలీ డివోషన్స్ పంపించడం, ఈ రీతిగా మరి మీటింగ్స్, గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ మీటింగ్స్, వీకెండ్ మీటింగ్స్ అరేంజ్ చేయటం, ఇంకా మరి ఈ బుక్స్ అవి పంపించడం, ఈ రీతిగా పిల్లలు అనేక రీతిలుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి యొక్క గ్లోబల్ మినిస్ట్రీస్ ను కొనసాగించడానికి దేవుడు సహాయం చేసి ఉంటున్నాడు పిల్లలు. కాబట్టి ఇక్కడ పౌలు తన ఆ యొక్క ఆ యొక్క కమిట్మెంట్, లేకపోతే పాల్ డిఫెండ్స్ హిస్ అపోస్టల్షిప్స్, హిస్ సఫరింగ్స్ వ్యాలిడేట్ హిస్ కమిట్మెంట్. ఆయన యొక్క నిబద్ధతను పిల్లలారా, ఆయన యొక్క దానిని మరి ఆ యొక్క బాధలు అవన్నీ కూడా మరి అపోస్తులత్వంను సమర్థించుకోవటం అనేటువంటిది మనము చూస్తున్నాం పిల్లలు. రెండవదిగా మరి శోధనల జాబితా, లిస్ట్ ఆఫ్ ట్రయల్స్. 24, 25 వచనాలు ప్రియులారా మనం చదువుకుందాము. అక్కడ 11 అధ్యాయం 2 కొరింథీ 11, 24, 25 వచనాల్లో యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని. బాధల మరి ఇక్కడ మరి చూచినట్లయితే పిల్లారా 5 దెబ్బలు, 3 సార్లు ఓడ ధ్వంసం చేయటం ఇలాంటి వలన మరి దాదాపు మునిగిపోయేటటువంటిది. లాట్ ఆఫ్ సఫరింగ్స్ హి హస్ అండర్గాన్ త్రూ పిల్లారా. 5 beatings, 3 shipwrecks, నియర్లీ డ్రౌనింగ్ పిల్లారా. ఆ యొక్క మరి లైఫ్ అండ్ డెత్ మధ్య స్ట్రగుల్, అన్సర్టనిటీ అబౌట్ ద ఫ్యూచర్, లేకపోతే ఎంతో పిల్లారా ఆ మరణ భయంలో అటన్నిటిలో గుండా పిల్లారా వెళ్ళినటువంటి పౌలు భక్తుడు ఆ యొక్క లిస్ట్ అంతా కూడా ఇక్కడ తెలియజేయటం జరుగుతుంది. మరి ఒక క్రీస్తు యొక్క విశ్వాసిగా ప్రియులారా, సైనికుడిగా దిస్ కైండ్ ఆఫ్ రిస్క్స్, సఫరింగ్స్, ఛాలెంజెస్ ఆర్ ఇన్వాల్వ్డ్. కాబట్టి మనం కూడా ఈ దినాలలో ప్రియులారా మరి చిన్న చిన్న ఈటికే మనము తట్టుకోలేము ప్రియులారా. కాబట్టి దేవుని కొరకు నిలబడాలని, పటిష్టంగా ఉండాలని, స్ట్రాంగ్గా ఉండాలని, మరి దేవుని కొరకు సాహసంగా దేవుడు పంపినటువంటి ప్రదేశంలో ఉంటూ మరి నమ్మకంగా ఆయన యొక్క పరిచర్యలు చేయాలని చెప్పి ప్రభు వారు కోరుకుంటున్నాడు. మరి మూడవదిగా ఇక్కడ కొనసాగుతున్న పోరాటాలు, ఆన్ గోయింగ్ స్ట్రగుల్స్. మరి 26, 27 వచనాలు చదువుకుందామండి. అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైనను, ఆపదలలోను, దొంగల వలనైనను ఆపదలలోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఒంటిని. ఇక్కడ చూడండి అనేక పర్యాయాలు, ప్రయాణములలో, నదులలో అనేక రకములైనటువంటి ఆపదలు. 27 వచనంలో ప్రయాసతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంలోనూ ఉంటుంది. ఇంకను చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఇక్కడ పౌలు భక్తుడు ప్రియులారా తాను ఎదుర్కొంటున్నటువంటి ఛాలెంజెస్, ఆ యొక్క కష్టాలు, ఆ యొక్క ప్రియులారా మరి నిద్రలేనితనం, జాగరణలు, ఆకలి దప్పులు, కొన్నిసార్లు మరి టయానికి ప్రియులారా ఆ భోజనం ఉండేటటువంటిది కాదు, ఎంతో మరి ఆ ఉపవాసంతో ఉండేటటువంటి వాడు, చలి ప్రియులారా కొన్ని ప్రదేశాలు. మరి ఆ దేవుడు మమ్మల్ని చైనాలో ఆ యాంట్రా అయినటువంటి ప్రదేశానికి పంపించినప్పుడు అది ఎంతో చలి ప్రాంతం, -10, 15, దాదాపు మరి 6 months ప్రియులారా. అక్కడ మరి అటువంటి చలిలో స్నో పడుతూ ఉంటుంది. అటువంటి ప్రదేశంలో దేవుడు మమ్మల్ని ఉంచి ఉంటున్నాడు. అనేక విపరీతమైనటువంటి వాతావరణాలు పెరిగారు. మరి ఇక్కడ మరి అనేక సార్లు కూడా ఇంకా మరి ఆయన చెప్తున్నాడు, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములో ఉన్నవి. కాబట్టి ఈ రీతిగా ప్రియుల రోజువారి ఒత్తిళ్ళు, మరి ఆందోళనలు ఎదుర్కోవటం, పరీక్షలు, శారీరక, భౌతిక మరియు ఆధ్యాత్మికంగా. కాబట్టి పిల్లలు ఇక్కడ డైలీ ప్రెషర్స్ అండ్ యాంగ్జైటీస్ ఫేస్డ్.
ట్రయల్స్ ఆర్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్. కాబట్టి ప్రభుని తెలుసుకున్నటువంటి మనం కూడా ప్రియులారా ఆ పౌలు భక్తుల్లాగా శారీరకంగా, మానసికంగా, మరి ఆధ్యాత్మికంగా కూడా ప్రియులారా మన యొక్క జీవితాల్లో మరి వి నీడ్ టు ఫేస్ దిస్ కైండ్ ఆఫ్ ప్రెషర్స్, డైలీ ప్రెషర్స్, ప్రతి దినము ప్రియులారా మన యొక్క జీవితాల్లో వన్ డే ఎట్ ఎ టైం మనము ముందుకు వెళ్ళవలసినటువంటి వారం వింటున్నాము. ఇంకా కొన్ని బైబిల్లో ఉన్నటువంటి ఇతర సందర్భాలలో కూడా చూసినట్లయితే అపోస్తుల కార్యము 14 అధ్యాయము 19-22 దాకా కూడా మరి అక్కడ చదువుకుందామండి. అంతియోకు నుండి, ఈకోనియా నుండి యూదులు వచ్చి అపోస్తుల కార్యము 14, 19-22. కాబట్టి ఆ జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయిననుకొని పట్టణం వెలుపల అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా ఆ దెర్బేకు బయలుదేరి పోయెను. రాళ్లతో కట్టుబడిన తర్వాత పిల్లలారా చూడండి ఎంతగా దయనీయమైనటువంటి స్థితి, చనిపోయాడని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు మరి ఎంతగా మరి అక్కడ ఉన్నటువంటి శిష్యులు ఆయన్ను బలపరచడం అనేటటువంటి మనం చూస్తున్నాం. మరి ఎంత ఒకరినొకరు సహాయం చేసుకోవటం, సహకరించుకోవటం. మరి అలాగనే రోమీలకు రాసినటువంటి పత్రిక 5:3-5 దాకా కూడా చదువుకుంటే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదాము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కొమ్మరింపబడి ఉంటున్నది. ఆమేన్. కాబట్టి ప్రియులారా శ్రమల యందు అతిశయపడదాము. పౌలు భక్తుడు చెప్తున్నాడు మనకు. కాబట్టి శ్రమలు, శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అటువంటివి వచ్చినప్పుడు పిల్లలు లెట్స్ వెల్కమ్ దమ్. నా యొక్క జీవితంలో కూడా అనేక విధాలైనటువంటి ఛాలెంజెస్ వచ్చినటువంటి అటువంటి సమయాల్లో ఐ ఆల్వేస్ లుక్ టు గాడ్. లార్డ్, వై దిస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్? ఇటువంటి శ్రమ ఎందుకు వచ్చింది ప్రభు? ఇటువంటి పరిస్థితి, ఇటువంటి పరీక్ష, ఇటువంటి శోధన అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దాని ద్వారా ప్రియులారా ఐ గెట్ స్ట్రెంగ్త్, ఐ గెట్ కాన్ఫిడెన్స్. ఇంకా ప్రియులారా ఆ విషయంలో జాగ్రత్తగా ఉండటానికి. అక్కడ లేకపోతే ఒక్కొక్క అనుభవాలు ప్రియులారా. మరి ఒకసారి మేము ఆయన ఆర్ఆర్కే మూర్తి గారి దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని అనేక విధాలైనటువంటి శ్రమల గుండా తీసుకువెళ్తాడు. ఎందుకంటే అవి మనం అనుభవించినప్పుడు అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారిని ఆ యొక్క దాన్ని మనం అర్థం చేసుకోగలం. వారి కొరకు మనం ప్రార్థన చేయగలం ఎంతో ఆశతోటి, విశ్వాసంతో. ఎందుకంటే మనం కూడా ఆ బాటలో వెళ్ళింటాం. మన యొక్క ప్రభువును చూసినప్పుడు యేసు ప్రభు వారు he has undergone through all these things, శోధనలు, శ్రమలు, ఎంతగా ప్రియులారా శిలువ మరణం, అంతగా ప్రియులారా ఎంతగా తాను రిక్తంగా అయి ఉంటున్నాడు పిల్ల. ఆ రక్తం చిందించున్నాడు, శ్రమ పడి ఉంటున్నాడు, సిలువను మోసి ఉంటున్నాడు పిల్లలు. ఎంతగా మరి ప్రభు వారిని మనం చూసినప్పుడు ఆ రీతిగా ప్రభు వారు కూడా అటువంటి శ్రమల గుండా వెళ్ళి ఉంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు అంటున్నాడు శ్రమల యందున అతిశయపడదాము. కాబట్టి ఈ యొక్క బాధ, ఇటువంటి శ్రమలు మనల్ని పట్టుదల వైపు, పటిష్టత వైపు, మరియు వ్యక్తిత్వం మరియు నిరీక్షణ వైపు మరి ఇవి ఉత్పత్తి చేస్తుంది పిల్లలు. Suffering produces perseverance, character, and hope. Trials refine our faith. కాబట్టి మన యొక్క జీవితాల్లో ప్రియులారా ఎంతగా ఇటువంటి శ్రమలు లేకపోతే శోధనలు ఇటువంటివి వచ్చినప్పుడు వీటి ద్వారానే మనం బలపడతాం, శక్తివంతులు అవుతాం, ఇంకా రిఫైన్ చేయబడతాం, ఇంకా విశ్వాసంలో పటిష్టంగా మరి ముందుకు వెళ్ళటానికి నడిపిస్తాడు. 2 తిమోతి 4:7-8 వచనాలు కూడా చూసుకుందాం. మంచి పోరాటం పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు చెప్తున్నాడు పిల్లల పరీక్షలలో
ఇటువంటి ఓర్పు విశ్వాసంతో ఉన్నటువంటి వారికి రిఫ్లెక్షన్ ఆన్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ఎండ్యూరెన్స్ ఇన్ ట్రయల్స్. కాబట్టి ఎవరైతే నమ్మకంగా విశ్వాసంలో యాత్రలో ప్రియులారా పరిగెత్తుతారో, మరి ఓపికతో ముందుకు వెళ్తుంటారో, మరి కొనసాగుతారు, అటువంటి వారికి అందరికీ కూడా మరి ఇటువంటి నిరీక్షణ, శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనకు ప్రభువారు మరలా రానంటున్నాడు. ఆయన వచ్చినప్పుడు పిల్లల మనకు మరి ఇవ్వవలసినటువంటి రివార్డ్స్, నీతి కిరీటం పిల్లల, మరి న్యాయాధిపతిగా రానంటాడు. ఈస్ గోయింగ్ టు కమ్ యాజ్ ఎ జడ్జ్ పిల్లల. వీ హ్యావ్ టు గివ్ ఎన్ అకౌంట్ పిల్లల. కాబట్టి అందరూ కూడా వీఆర్ ఆల్ గోయింగ్ టు ఫేస్, వీఆర్ గోయింగ్ టు స్టాండ్ బిఫోర్ ద జడ్జ్మెంట్ సీట్ పిల్లల. కాబట్టి ఈ దినాలలో మరి ఏ రీతిగా మరి మనము ప్రియులారా ఉండాలి అంటే మన యొక్క పరీక్షలను మరి లెట్స్ ఎంబ్రేస్ అవర్ ట్రయల్స్. మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి ఐ డు నాట్ నో వాట్ ఆర్ ద ట్రయల్స్ యు బీన్ అండర్ గోయింగ్ త్రూ. మరి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంటాయి. చిన్న సమస్య కావచ్చు, పెద్ద సమస్య కావచ్చు. దేర్ ఆర్ సో మెనీ ఛాలెంజెస్. ఎన్నో ప్రియులారా మరి అటువంటి వారికి అందరికి ముఖ్యంగా మరి ఇతర మతం నుండి ప్రభులోనికి వచ్చినటువంటి వారికి ఎంతగా ఎన్నో మరి ప్రాబ్లమ్స్ అనేటటువంటి వస్తుంటాయి. మరి ఛాలెంజెస్ పిల్లలు అన్ని విషయాల్లో మరి కష్టాలను వృద్ధికి అవకాశంగా చూపించబడుతుంది పిల్లలు. వ్యూ హార్డ్షిప్స్ యాజ్ ఆపర్చునిటీస్ ఫర్ గ్రోత్. కాబట్టి ఇటువంటి వాటి ద్వారా పిల్లరా మరి స్పిరిచువల్ గ్రోత్కు నడిపిస్తుంది. రెండవదిగా సీక్ కమ్యూనిటీ, మరి సమాజాలను మంచి పిల్లలు లెట్స్ లుక్ ఫర్ డియర్ ఫ్రెండ్స్, లైక్ మైండెడ్ పీపుల్. లేకపోతే సమాజం, మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు డిఫరెంట్ ఎథనిక్ మైనారిటీస్, లేకపోతే లింగ్విస్టిక్ గ్రూప్స్, లేకపోతే ప్రియులర అనేక మరి రేషియల్ గ్రూప్స్ డిఫరెంట్ ఉంటున్నాయి. వాళ్ళందరితో కూడా లెట్స్ ఐడెంటిఫై దట్. మనం ఒక ప్రదేశంలో ఉంచినప్పుడు ఆ ప్రాంతంలో డిఫరెంట్ పీపుల్ గ్రూప్స్ ఉంటాయి, తెగలు, జాతులు, పొలాలు, వాళ్ళకి చెందినటువంటి వారందరూ. అటువంటి వారిని ఐడెంటిఫై చేసి లెట్స్ రీచ్ దెమ్, లెట్స్ షేర్ గుడ్ న్యూస్. మరి మద్దతు మరి ప్రోత్సాహం కోసం మరి మన యొక్క సంఘాల మీద మరి ఆధారపడదు. మన యొక్క కుటుంబాలు లీన్ ఆన్ అవర్ చర్చ్ ఫ్యామిలీ ఫర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్. కాబట్టి ప్రార్థనలు అవసరము, వారి యొక్క సహకారం అవసరం. ఇది ఒక్కళ్ళే పోరాటం చేసేటటువంటిది కాదు, అందరి యొక్క సహాయ సహకారాలతో కూడా. పరీక్షలు క్రీస్తు నిరీక్షణను ఇతరులతో పంచుకోవటానికి మనల్ని ప్రేరేపించాలి పిల్లలు. Let trials inspire us to share the hope of Christ with others. మన ముందు అనేక మంది నిరీక్షణ లేకుండా ఉంటున్నారు. కాబట్టి పిల్లలు అటువంటి వారికి నిరీక్షణ, అటువంటి వారికి ఈ యొక్క సత్య సువార్తను చెప్పడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ముగింపులో మరి పౌలు, ఈరోజు మనం ఏం నేర్చుకున్నామంటే పౌలు ప్రయాణాలు పరీక్షలలో విశ్వాసం యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుందని తెలుసుకున్నాం. Paul's journeys illustrate the importance of faithfulness in trials. కాబట్టి ఆయన యొక్క యాత్రలో ఆ యొక్క జర్నీస్, మిషనరీ జర్నీస్, ఆ యొక్క యాత్రలో పిల్లలు ఏ రీతిగా ఎంత నమ్మకత్వం మనం చూస్తున్నాము. కాబట్టి మనము లెట్స్ ఎంబ్రేస్ స్ట్రగుల్స్, మరి పోరాటాలను స్వీకరిద్దాం, ఒకరినొకరు ఆదరించుకుందాం. పిల్లలు మనం ఏ రీతిగా అయితే ఇటువంటి శ్రమల గుండా వెళ్తున్నామో మన యొక్క మరి తోటి సహోదరులు విశ్వాసులు కూడా ఆ రీతిగా పోతున్నారు. కాబట్టి అందుకే పౌలు భక్తుడు అంటాడు, లవ్ వన్ అనదర్, ఒకరినొకరు సహకరించుకోవటం, సహాయం చేసుకోవటం, ప్రార్థన చేసుకోవటం, క్రీస్తు ప్రేమను పంచుకోవటంపై మనము దృష్టి పెడదాం పిల్లలు. లెట్స్ స్టే ఫోకస్డ్ ఆన్ షేరింగ్ క్రైస్ట్ లవ్. క్రీస్తు యొక్క ప్రేమ అవసరం ఏంటున్నది. ఆ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమ, అగాపే ప్రేమ ప్రియులారా, ఎడబారని ప్రేమ ప్రియులారా, విత్ అన్కండిషనల్ లవ్ ప్రియులారా, దాన్ని మనం ఈ లోకానికి చూపిద్దాము. రిమైన్ స్టెడ్ ఫాస్ట్ నోయింగ్ ఫెయిత్ఫుల్నెస్ కెన్ ట్రాన్స్ఫార్మ్ లైఫ్స్. కాబట్టి ఈ యొక్క నమ్మకంగా ఉంటూ మనం ముందుకు వెళ్తున్నప్పుడు అదే పిల్లలు అందరూ కూడా మన చుట్టూ ఉన్నటువంటి వారు గమనిస్తున్నారు మన యొక్క జీవితాలు, మన యొక్క మాదిరి జీవితాలు, క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క వెలుగును ఈ లోకానికి చాటేలాగిన దేవుడు మనకు సహాయం చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, ఈరోజు వాక్యం బట్టి వందనాలు తండ్రి. ఓ గొప్ప దేవా, తండ్రి తండ్రి తండ్రి, అయ్యో సహాయం చేయండి. ఫెయిత్ఫుల్నెస్ ఇన్ ట్రయల్స్ అన్నటువంటి అంశం మీద ప్రభా, శ్రమలలో ప్రభా నమ్మకత్వం,
ఓ ప్రభా, ఎంత అవసరం నాయన. పౌలు భక్తుడు ఎన్ని శ్రమలు ప్రభా, ఆ లిస్ట్ అంతా కూడా చదువుకొని ఉంటున్నావు నాయన. ఈ దినాలలో కూడా ప్రభా, ఎంతో మంది ప్రభా మీ యొక్క సేవకులు ఎన్నో ప్రభా శ్రమలు, నిందలు, అవమానాలు ప్రభా, అవి ప్రభా మరి నీతి కొరకు ప్రభా మరి తండ్రి ఆకలి దప్పులు కూడా కలిగి ఉండటం, నిందలు అవమానాలు పొందేటటువంటి వారు ధన్యులు అని చెప్తున్నారు ప్రభు. ఒక గొప్ప దేవా తండ్రి, మీరే సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభు. మీ యొక్క ఆత్మతో సంధించండి. వారి అవసరతల్లో చాలా దిశలో మీరు సహాయం చేయండి. పరిశుద్ధ ఆత్మ యొక్క నడిపింపును అనుగ్రహించమని వేడుకుంటున్నాం. ఈ దినదినాలతో నింపి పంపమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమునకు అందరు కూడా వందనాలండి. మరి మీరు ఈ యొక్క వాక్యం ద్వారా వెలిగింపబడితే గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇతరులను కూడా జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.